దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంత సమయం మీది రిక్వెస్ట్ చేస్తున్నాను. మెనోనైట్ కాన్ఫరెన్స్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అడ్రెస్ చేస్తున్నా నేను. ఆల్మోస్ట్ ఒక 40, 45 సంవత్సరాల క్రితం మన కాన్ఫరెన్స్‌లో ఒక పరిస్థితి సంభవించింది. అప్పుడు కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్‌ని చూసుకొని అప్పుడున్న దాని అవకాశం ఆలోచించకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో తెలవకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ మన కాన్ఫరెన్స్ సఫర్ అయింది. సేమ్ అదే పరిస్థితి మళ్ళా ఇప్పుడు జరగబోతున్నది కాబట్టి ఈ టైంలో కాన్ఫరెన్స్‌ని సరిచేసి మనం క్రమంగా మన కాన్ఫరెన్స్ మిషనరీస్ స్థాపించిన మెనోనైట్ కాన్ఫరెన్స్‌ని ఆ నియమ నిబంధనలను పాటిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ వీడియోస్ నేను ఈ నెలంతా కూడా అడ్‌హాక్ కమిటీ సెక్రటరీగా గంధం పాల్ నేను మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించిన లింక్ అంతా కూడా డీటెయిల్డ్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు ముందు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎంబీ ఇండియా గ్రూప్‌కి సంబంధించి దానికి సంబంధించిన నంబర్‌తో సహా వాట్సాప్ లింక్ మీకు బాటమ్‌లో ఉంటది. దాని లింక్ తోటి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావచ్చు ఎంబీ ఇండియాలో. ఇంకా మెనోనైట్‌కి సంబంధించిన అన్ని ఇతర గ్రూప్స్‌లో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. మన కాన్ఫరెన్స్‌కి సంబంధించిన పెద్దలు, దేవుని సేవకులు అని చెప్పుకునేటోళ్ళు కొంతమంది అక్రమంగా ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు కాన్ఫరెన్స్‌ని అంటే రాంగ్ యాంగిల్‌లో తీసుకెళ్తున్నారు. అక్రమ పరిస్థితులలో మన కాన్ఫరెన్స్ వచ్చి మళ్ళా ఒకసారి ప్రాబ్లమ్ క్రియేట్ కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో అడ్‌హాక్ కమిటీ అదే పనిలో కూడా ఏమేమి పనులు చేస్తున్నాము, మన కాన్ఫరెన్స్ ఏ విధంగా ముందుకు పోవడానికి, మన కాన్ఫరెన్స్ సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి ఏం చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రోజులలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతలేరు కాబట్టి ఒక 20 మినిట్స్ వీడియోస్ లాగా తయారు చేసి రిలీజ్ చేస్తున్నాము. చాలా విస్తృతమైన అంశాలు టచ్ చేస్తాం కాబట్టి ఓపికతోటి ఈ మే నెల మాసం అంతా కూడా మేము వీలైనంత ఇన్ఫర్మేషన్‌ని సిస్టమ్‌లోకి మేము పాస్ ఆన్ చేస్తుంటాము. ప్రార్థన పూర్వకంగా పాజిటివ్‌గా దాన్ని ఫాలో కండి. దాంతోటి దేవునికి మహిమ కలగాలి. మన కాన్ఫరెన్స్ క్రమబద్ధీకరించబడి దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చేస్తున్నాము. ఇప్పుడు అడ్‌హాక్ కమిటీగా మేము కొన్ని హార్డ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి నిర్ణయాలు కాన్ఫరెన్స్ చరిత్రలో ఎప్పుడు తీసుకోలేదు. అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమైంది అదంతా డీటెయిల్స్ ఇప్పుడు వీడియోస్‌లో మీరు చూస్తారు. చూసినంక తర్వాత మీరు ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవడము, దాని క్లారిఫికేషన్స్‌కి రావడం అవసరం ఉంటది. కాబట్టి దీనికి సంబంధించిన ఫ్లయర్స్ 2 నేను ఇంగ్లీష్‌ది ఒకటి, తెలుగు ఒకటి రిలీజ్ చేస్తున్నాను. ఆ ఫ్లయర్స్ కింద బాటమ్‌లో ఉంటది. ఆ వాట్సాప్ నంబర్ ఎంబీ ఇండియా గ్రూప్‌ది కాబట్టి మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ కండి. ఇన్ఫర్మేషన్ ఉంటది. దాని పక్కనే యూట్యూబ్‌ది కూడా లింక్ ఉన్నది. ఎంబీ స్పేస్ ఇండియా అని. అది దాంట్లో జాయిన్ అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 వీడియోస్ ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ మీద. కాకుండా మీకు కూడా ఏమైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వీడియోస్‌ని మీరు చూడడానికి అవకాశం ఉంటది. ఇయన్నీ కూడా మేము యూట్యూబ్ లింక్‌లో మెనోనైట్ ఎంబీ ఇండియా గ్రూప్‌లో ఇస్తున్నాం కాబట్టి గమనించండి. ఈ మెనోనైట్ సంబంధించిన అన్ని గ్రూప్స్‌లో కూడా మేము షేర్ చేసుకుంటున్నాము. నాట్ టు ఒకరికి తక్కువ చేయాలని, పర్సనల్ చేయాలని కాదని కాన్ఫరెన్స్ క్షేమాభివృద్ధి కొరకే ఇది చేస్తున్నాం కాబట్టి గమనించండి. కొద్ది సమయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కింద లింక్ జాయిన్ అయితే మీకు అసలు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఒక ఇనిషియల్‌గా చెప్పడం ఏందంటే మెడికల్ సెంటర్, ఎంబీ మెడికల్ సెంటర్ అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి ఎంతో ముఖ్యమైన పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. దాంతోటి ఒకవేళ దేవుని చిత్తమైతే మన కాన్ఫరెన్స్ ఎక్స్‌ట్రా పైసలు కట్టకుండా ఎక్కువ మనకు లోడ్ లేకుండానే దాన్ని వేవ్ చేయడానికి ప్రయత్నాలు చేసే దిశగా అడ్‌హాక్ కమిటీ పోతున్నది. ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు ఉంటాయి. మీరు గమనించండి. తర్వాత మిడ్‌నైట్ కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ నెలంతా కూడా మీకు వీడియోస్‌లో రిలీజ్ చేస్తా ఉంటాము. ప్రతి దానికి కూడా తప్పకుండా ఎవరో ఒకరికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. కొంతమందికి క్రమంగా లేనోళ్ళకి అన్నిటికి ఇదంతా అవసరం లేదనిపిస్తుంటది. కానీ ఏదనిపించినా కూడా సోషల్ మీడియాలో మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీలైనంత వరకు మనము వాస్తవాలని విత్ ఎవిడెన్సే మేము ప్రెజెంట్ చేస్తాం కాబట్టి కాన్ఫరెన్స్ నుంచి కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఎందుకంటే రూమర్స్ చెప్పడము, గాలి మాటలతోటి కాన్ఫరెన్స్‌ని కూడా డివైడ్ చేసి ఇంతకాలం ఏదో నడిపిస్తూ వస్తున్నారు. అట్ట కాకుండా మనం అందరం కూడా సత్యానికి మన కాన్ఫరెన్స్‌ని సత్యస్థాపన చేయడానికి విత్ ఫ్యాక్ట్స్ అండ్ విత్ ఎవిడెన్స్ లెట్ అస్ కమ్ టుగెదర్. మన మిషనరీ స్థాపించిన ఆ ఒరిజినల్ వాల్యూస్ తోటి, ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తోటి మనం పోయినప్పుడే
మనం పూర్వ వైభవాన్ని తీయగలుగుతాం. గానీ ఎట్లా పడితే అట్లా జేసి మనం పూర్వ వైభవం కోసం కొట్లాడుతున్నామని చెప్పుకొని తిరగడం వలన ఏం ప్రయోజనం ఉండదు. మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో, తర్వాత డీటెయిల్డ్ వీడియో లింక్స్ అన్నీ గూడా మీకు ప్రొవైడ్ జేస్తాము. గమనించండి. థాంక్ యూ. ప్రైజ్ బి టు జీసస్. అందరికి వందనాలు.